హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పెనుగొండ దగ్గర ఒక గ్రామంలో ఇక్కడ కొంచెం రిస్క్గా ఉన్న కొబ్బరి చెట్టు తీయడానికి వచ్చామన్నమాట. ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఈ చెట్టు స్టార్టింగ్ నుంచి నేను ఎలాగా తీస్తున్నాను. ఇది చాలా రిస్క్గా ఉందన్నమాట. అంటే ఒక సైడ్ ఏమో పెంకిల్లు ఉంది, పెద్ద ఇల్లు, అది పెద్ద సావిళ్ళ ఉంది. ఒక సైడ్ ఏమో పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది. ఒక సైడ్ ఏమో పక్కనే రోడ్డు అనమాట, పెద్ద బైపాస్ రోడ్. ఇది ఇక్కడే పక్కనే చెట్టు ఉంది పెద్దగా. మీకు స్టార్ట్ చేస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా రిస్క్తో కూడిన పని మేము చేస్తున్నాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, రండి. ఇదిగో ఇక్కడ చూడండి చెట్టు. ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం అనమాట. మూడు ఎక్కుతున్నాడు, నేనైతే చూడండి మరి వీడియో తీస్తున్నాను. చెట్టు కూడా చాలా నునుపుగా ఉంది, బాగా ఎప్పుడో పెద్ద చెట్టు అనమాట. ఇది మువ్వు చనిపోయింది పిడికి మీద పడి. ఈ కాయలు అయ్యి దీని మీద ఉన్నాయి కట్ట, ఇక్కడ మనిషి మీద పడిపోతున్నాయంట. కింద బామ్మగారు రోజు మీద పని చేస్తుంటే బామ్మగారి మీద కాయ ఏదో పడిపోయిందంట తల మీద. దాని గురించి అని చెప్పేసి చెట్టు తీయించేస్తున్నారు. తీయడానికైతే చాలామంది వచ్చారు, కానీ ఎవరో తీయలేక రిస్క్గా ఉందని వెళ్ళిపోయారంట. ఎక్కుతుంటుంటే మా వాడికి కూడా కాళ్ళు అయితే పొట్లు వదిలేస్తున్నాయి, జారిపోతుంది. అసలు చాలా నునుపుగా ఉందన్నమాట పెద్ద చెట్టు గురించి. చూడవచ్చు మీరు, అసలు ఎంత పైకి ఎక్కాడో మా వాడు. అసలు చాలా పెద్ద చెట్టు అనమాట. ఇంకా ఇది ఎండ ఎక్కువగా వస్తుంది. ఎండ గురించి చెట్టు కూడా వీటెక్కేసి ఆ ఎండకి ఏమవుద్దంటే నునుపు ఎక్కేసింది అనమాట. బాగా ఇబ్బంది పడవలసి వస్తుంది. చూడొచ్చు అసలు ఎంత రిస్క్ పను ఇది. ఏంటంటే మరి అలవాటు చేసుకున్నాం ఈ రిస్క్ పని ఇలా చేయడం. దాని మీద ఏంటంటే కొంచెం ఉన్న పని లేక, మాకు ఏ పని లేక ఇది ఇలా చేస్తున్నాం. లేకపోతే మామూలుగా అయితే అసలు ఈ పని కూడా మేము చేయము. కానీ వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు మీరు చూడొచ్చు అసలు ఎంత రిస్క్గా ఈ పని చేసుకుంటూ వస్తున్నాము. దాదాపు మాకు 2 గంటల సమయం పట్టేలా ఉంది చెట్టు కిందకి అయ్యేసరికి. ఎందుకంటే చాలా ఎక్కువ ముక్కలు కొయ్యాలి, చిన్న చిన్నవి కొయ్యాలి. అదిగో పైన మిషన్ కూడా స్టార్ట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది పైన. చూడొచ్చు అసలు చాలా రిస్క్ అనమాట ఈ పని చేయడం. కానీ చాలామంది చెట్లు నరకడం అనేది తప్పని అంటారు. మేము దాని గురించనే మానేసాం కొద్ది రోజులు. కాకపోతే ఇంటి దగ్గర గట్ట రిస్క్గా ఉన్న చెట్లు, ఆ తల మీద గట్ట కొబ్బరికాయలు పడడం, కింద పిల్లలు ఆడుకుంటుంటే పిల్లల మీద కాయలు పడడం, దాని గురించి అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర ఎదర పైపుల దగ్గర వరండాలో వేసుకుంటారు చెట్లు. అవి పెద్ద కాపుకి వచ్చేసరికి ఆ ఏర్లు పెరిగిపోయి కింద నేలని గట్ట బదలు కొట్టేస్తాం గట్ట ఇలా జరుగుతూ ఉంటాయి. అందు గురించి అని చెప్పేసి తీయమంటారు. అలాగా మేము ఇంకా అలా పని ఎదరికి వెళ్తున్నాం. ఏదేమైనా మేము చేసేది అయితే చాలా రిస్క్ పని ఫ్రెండ్స్. మీ అందరూ కూడా చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది పడుతున్నాము. చెట్టు మీద ఇలాగ మిషన్తో పోయడం అనేది చాలా రిస్క్. అసలు గొడ్డలతో నరికేవారు ఇదివరకైతే. మేమేంటంటే ఈ మధ్యన మిషన్లు రావడం, ఏదో ట్రెండ్ మారింది అన్నట్టుగా పని కూడా ఏదో కింద మిషన్తో చేసే పని ఏదో సులువు కోసం మేము పైనుంచి కోతున్నాం అన్నమాట. చేయడం వాస్తవంగా అయితే మేము చేయడం అనేది చాలా తప్పు పైన. కానీ ఇదివరకు అంటే పెద్దోళ్ళు గొడ్డలు తీసుకుని నరికేవారు. ఇప్పుడు గొడ్డలు తీసుకుని నరకాలంటే మన వల్ల అయితే అవ్వదు కదా, అలా మిషన్ తీసుకుని కోతున్నాం అన్నమాట. ఇది కూడా డైలీ ఉండదు పని, ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉంటాం. అలాగా ఎక్కువసేపు టైం తీసుకుని పైన అలా నిలబడి ముక్కల కింద కట్ చేసుకుని రావడం అంటే అసలు ఉండలేము. చాలా రిస్క్. ఎందుకంటే తప్పదు, చెయ్యాలి. ఎందుకంటే మాకు పని కావాలి. చెట్టు తీసుకునే వాళ్ళకి ఇది రిస్క్ కాబట్టి ఇంటికాడ పిల్లలతోటి కట్టాను రిస్క్ కాబట్టి తీసేయాలి. దాని నిమిత్తం తీస్తున్నాం. మేము చేసే ఈ పనిలో ఎంత రిస్క్ ఉంటుందో అంత రేటు కూడా అలాగే ఉంటుంది. వీటికి 1000 నుంచి 2000 నుంచి 3000 4000 అలా ఉంటుంటుంది చెట్టు రిస్క్ని బట్టి. ఇప్పుడు మేము తీసేది అయితే మరి 3000 అనమాట. ఇది అంటే కొంచెం ఈ చెట్టు తీయమని చెప్పిన వాళ్ళు కొంచెం తెలిసిన వ్యక్తులు అనమాట. మామూలుగా అయితే ఇది 3000కి కూడా తీయము, ఎవరు తీయరు. ఇక్కడ పక్కన ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే ఏమంటున్నారంటే చెట్టు ఎంత తీస్తున్నారండి, చెట్లు తీసే వాళ్ళకి రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మమ్మల్ని అన్నారు.
మేమైతే 3,000 అని చెప్పాం, వాళ్ళైతే నమ్మలేదు, 7-8 ఉంటాయని చెప్పేసి అన్నారు. అంటే ఇట్లా రేట్ అలా ఉండదు అనమాట. కానీ మేము డబ్బుల గురించి చూసుకోము, రిస్క్ పని ఎవరో చేయలేరు, మనం చేయగలం కదా అని చెప్పేసి చేస్తూ ఉంటాం అనమాట. చూడండి, మీరే చూస్తున్నారు కదా వీడియో స్టార్టింగ్ నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఎంత రిస్క్ పడుతున్నామో చూడవచ్చు. ఆల్మోస్ట్ మా వాడు చాలా వరకు దించుకుంటూ వచ్చేసాడు అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ముక్కలు జాయిగా పక్కకి గంటల, లేకపోతే ఇక్కడ మళ్ళీ బిల్డింగ్ కింద అక్కడ పడిపోతాయి. పైన అంటే చిన్న ముక్కలు వస్తాయి, కిందకు వచ్చాం కదా ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలు దిగుతాయి, అంటే లావు సైజు పెరుగుతుంది అనమాట. చూడొచ్చు మీరు ఇప్పుడు. ఇది మొదల దగ్గరికి వచ్చేసరికి ఇది చాలా కష్టంగా తెగుతుంది చెట్టు. మా వాడు కొయ్యడానికి కొంచెం షేక్ వస్తుంది, చూడవచ్చు మీరు. కంగారు పడుతున్నాడు, చాలా హార్డ్గా దిగుతుంది అనమాట. కింద అయితే ఎలా పడితే అలా కోసేయచ్చు, మరి పైన గట్టిగా దిగుతుందంటే మిషన్ గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వైబ్రేషన్ ఎక్కువైపోతుంది. వైబ్రేషన్ ఎక్కువైనప్పుడు కాళ్ళు కొంచెం పొట్టు లూజ్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా ఇబ్బంది పడుతున్నాడు వాడు, కొంచెం నిలబడుతున్నాడు. జాయిగా దిగేమానాలి, ఇప్పుడు దిగేసి మళ్ళీ ఎక్కమానాలి. ఎండ బాగా ఎక్కువగా ఉంది, బాగా అలసట వచ్చేసింది, బాగా ఇబ్బంది పడిపోతున్నాడు. దిగేస్తాడు అన్నప్పుడు బిల్డింగ్ దగ్గరికి వచ్చాడు కాబట్టి దిగేసి కింద నుంచి మళ్ళీ అదర్ నుంచి కోసుకుంటూ వస్తాడు. నేను పైన 4 ముక్కలు పడుతున్నాను అనమాట. అప్పుడు కిందకి ఆ పక్క నుంచి లాగుతాను.